గడచిన 5 ఏళ్లు గ్రామ సర్పంచ్ పరిపాలనలో 5,50,00,000తో అన్నవరం గ్రామాభివృద్ధికి ఖర్చు చేసినట్లు సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజు తెలిపారు. సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజుతో మా కాకినాడ జిల్లా ప్రతినిధి లోబరాజు ఫేస్ టు ఫేస్. అన్నవరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉన్నాం. 2021 నుంచి 2026 ఏప్రిల్ 2 వరకు పదవీ కాలంలో 5 ఏళ్ల పాటు మన అన్నవరం గ్రామ సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా గారు ఈ గ్రామంలో ఏ విధంగా అభివృద్ధి చేశారో దాని మీద క్షుణ్ణంగా అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో పాటు కుమార్ రాజా గారు ఉన్నారు. ఆయన ముఖ్యంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు గత 5 ఏళ్ళలో మీరు ఏం చేశారు, ఏమేమి అభివృద్ధి చేశారు, ఇంకా ఏమేమి అభివృద్ధి చేయడానికి ప్రణాళిక పెట్టారు? మన రాష్ట్రంలో, మన దేశంలో కరోనా 3వ విడత కరోనా పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం వారు ఎన్నికలు నిర్వహించడం, అన్నవరం గ్రామ ప్రజలు నా నాయకత్వాన్ని ఆమోదించి వారు నాకు తిరుగులేని మెజార్టీ తోటి సర్పంచ్గా ఎంపిక చేసి ఈ స్థానాన్ని నాకు కల్పించారు. అందువల్ల 2021 నుంచి ఇవాళ వరకు ఈ గ్రామం అభివృద్ధి చెందడానికి అనేక రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సీసీ రోడ్లు, డ్రైన్లతో పాటు శానిటేషన్ విషయంలో ఒక వినూతనమైనటువంటి మార్పు ఈ గ్రామంలో తీసుకొచ్చాం. అప్పటి వరకు గ్రామంలో వివిధ ప్రాంతాల్లో పోగులుగా ఉండేటటువంటి చెత్తను అరికట్టడానికి విజిల్ సిస్టమ్ ప్రవేశపెట్టి స్వీపర్లు డైరెక్ట్గా నేరుగా ఇళ్ల వద్దకు వెళ్ళి విజిల్ వేసి చెత్తను సేకరించేటటువంటి విధానాన్ని తీసుకొచ్చాం. ఉదయమే 6 గంటలకే మైక్ అనౌన్స్మెంట్, చెత్తను రోడ్ల మీద వేయొద్దు, చెత్తను కవర్లో కట్టి డ్రైన్లో వేయొద్దు, చెత్తను మేము వస్తాం కాబట్టి మా స్వీపర్లు వస్తారు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి అని ప్రజల్ని చైతన్యపరుస్తూ సాధ్యమైనంత వరకు 85% చెత్త రోడ్ల మీద లేకుండా గుట్టలుగా పేరుకుపోకుండా మరి గ్రామాన్ని పారిశుధ్యంగా శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నం చేశాం. రెండవది, డ్రింకింగ్ వాటర్ సమస్య చాలా ఎక్కువ ఉండేది ఈ గ్రామంలో. వాటిని దృష్టిలో పెట్టుకుని సుమారు 3 లక్షల రూపాయలతో 2 వాటర్ ట్యాంకర్లు తయారు చేయడం జరిగింది. ఎక్కడైనా పైప్ లైన్ పగిలిపోయి కానీ మంచినీరు రాలేదనేటటువంటి సమస్య దృష్టికి వచ్చిన వెంటనే ఆ వాటర్ ట్యాంకర్ల ద్వారా మంచినీళ్ళు సప్లై చేయడం, అలాగే లైటింగ్ విషయంలో ఫోన్ చేస్తే వెంటనే స్పందించి ఎలక్ట్రీషియన్స్ ద్వారా లైటింగ్ వేయడం, మరి ఈ రకమైనటువంటి వినూతనమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం. గ్రామంలో ఏ సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఇతర సమస్యలు కానీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఎంతమంది వరకు ఖర్చు పెట్టారు? సుమారు 6,50,00,000తోటి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి సీసీ రోడ్లకి అయితేనేమి, డ్రైన్లకి అయితేనేమి ఖర్చు పెట్టడం జరిగిందండి. ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. అలాగే ఈ గ్రామానికి శాశ్వతమైనటువంటి హిందూ శ్మశాన వాటిక సమస్యని పరిష్కారం చేయడం కోసం సుమారు 50 లక్షల రూపాయలతోటి మరి అభివృద్ధి పరచడానికి గ్రామ పంచాయతీ తీర్మానించాం. అందులో 30 లక్షల రూపాయలు గౌరవ శాసనసభ్యులు శ్రీమతి వరుపుల సత్యప్రభా రాజా గారి సహకారంతో మరి ఎన్ఆర్ఈజెస్ గ్రాంట్ మంజూరు చేయడం జరిగింది. అలాగే ఈ గ్రామంలో ఎన్ఆర్ఈజెస్ గ్రాంట్తో మంజూరు చేయండి అని చెప్పేసి అని ప్రతిపాదించినటువంటి రోడ్లని కమిషనర్ గారు ఆమోదించి కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. దాని మీద గౌరవ ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించారు. తద్వారా గొడవర తోటలోను, అలాగే బీసీ కాలనీలోను, అలాగే మార్నెట్ బాబ్జీ గారు ఈ మిల్లు వెనకాల ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ఈ మధ్యకాలంలో పూర్తి చేయడం జరిగింది. అలాగే సీసీ రోడ్ల వరకు వచ్చేటప్పటికి సుమారు 3 కోట్లు పైబడి సీసీ రోడ్ల మీద ఖర్చు పెట్టాం. 2,50,00,000 దగ్గర సీసీ డ్రైన్ల మీద ఖర్చు పెట్టాం. అలాగే సుమారు 1,37,00,000తో ఎన్వి మార్కెట్ నిర్మాణాన్ని చేపట్టాం. అది 85% వరకు కంప్లీట్ అయిపోయింది. ఈ ఎన్వి మార్కెట్ వరకు వచ్చేటప్పటికి ఎన్వి మార్కెట్ శాశ్వతమైనటువంటి మార్కెట్ అన్నవరం గ్రామానికి. ఈ ఎన్వి మార్కెట్ ప్రస్తుతం ఉన్నటువంటి ఏరియాలో స్వామివారి ఊరేగింపు జరిగేది. ఆ ఊరేగింపుని దేవస్థానం వారు అపవిత్రం అవుతుందని నిలుపుదల చేశారు. తద్వారా గ్రామ పంచాయతీకి వారు లేఖలు కూడా రాశారు. ఆ లేఖలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు అందుబాటులో ఉండేలాగా పంపా బ్రిడ్జి పక్కన ఎన్వి మార్కెట్ నిర్మించడానికి ప్రతిపాదించాం. అది ఈ మధ్య కాలంలో కొన్ని సమస్యలు వచ్చినాయి. గౌరవ హైకోర్టు వారి ముందున్నది. ఆ సత్యదేవుని దయ వల్ల ఆ సమస్య పరిష్కారం అయితే ఈ గ్రామ పంచాయతీకి డెఫినెట్గా 50-60 లక్షల ఆదాయం వచ్చేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఏడాదికి సుమారు 30-40 లక్షల ఆదాయం వచ్చే విధంగా సమకూర్చే విధంగా ఆయన ఏర్పాట్లు చేశారు. మనం ఈ విధంగా ఆయన అభివృద్ధిని పదవులు నడిపించిన ఈ పంచాయతీ మరింత అభివృద్ధి పదవులను నడవాలని కోరుకుంటున్నాం.